జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ సెట్కి ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ సెట్కి ఏ మెటీరియల్ ప్రిపేర్ అయితే బాగుంటుంది అని. మీరు ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయరు కష్టపడి సెమిస్టర్ కోసం కొన్ని బుక్స్ చదివి ఉంటారు. ఎందుకు మీరు దాన్ని వేస్ట్ చేసుకోవడం, ఆ నాలెడ్జ్ ఎందుకు మీకు వృధాగా పోవడం? మీరు దాన్నే మెటీరియల్గా తయారు చేసుకోండి. కొత్త మెటీరియల్కి వెళ్ళే ముందు మీ మెటీరియల్ని మీరే ప్రిపేర్ చేసుకోండి. మీ మెటీరియల్ని మీరే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఎగ్జాంపుల్, ఈసీపీఎస్ అన్న సబ్జెక్ట్ తీసుకున్నారు. ఈసీపీఎస్ అన్న సబ్జెక్ట్ తీసుకొని ఇలా బుక్కి 2 పేజీలు ఉంటే, ఇటువైపు ఒక పేజ్, ఇటువైపు ఒక పేజ్ ఉంటే దీంట్లో షార్ట్ ఫామ్లలో రాసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? స్పెసిఫికేషన్స్ ఆఫ్ రెసిస్టర్, లేకపోతే ఇంపార్టెంట్ ఫార్ములా స్టార్ట్ చేయండి. పోనీ ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములాస్ దేంట్లోనైనా ఎప్సిలాన్ నాట్, ఎప్సిలాన్ ఆర్ రిలేషన్ అని రాసుకుంటారు. మీకు వెంటనే ఇటువైపు మీరు ఆన్సర్ రాసుకోండి. ఎగ్జాంపుల్, ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఓకే, సో ఇటువైపు మీరంతా క్వశ్చనరీ ఉండాలి. ఈ క్వశ్చనరీ అంతా దేన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మీ టెక్స్ట్ బుక్, మీరు చదివిన టెక్స్ట్ బుక్. కొత్త మెటీరియల్ దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు చాలా టైం స్పెండ్ చేశారు దాని మీద. ఇలా ఇటువైపు క్వశ్చన్స్ రాసుకొని, ఈ క్వశ్చన్స్ చూడగానే మీకు ఆన్సర్, మీరు చూడకుండా ఈ క్వశ్చన్స్ చూడగానే ఆన్సర్ గుర్తొచ్చింది అంటే మీరు ఆ సబ్జెక్ట్ బాగానే రివిజన్ ఉన్నట్టుగా. ఎప్పుడు వీలైతే అప్పుడు దాన్ని మీరు రివిజన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మీరు డిప్లొమాలో చదివిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఇలా క్వశ్చనరీ తయారు చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఈ సెట్కి మాత్రం ఉపయోగపడదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది. మీ రివిజన్ మెటీరియల్ ఇదే. 1 వీక్లో ఏదైనా ఎగ్జామ్ ఉన్నా మీకు ఉపయోగపడే మెటీరియల్ ఇదే. ఈ మెటీరియల్తోనే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా రాయగలుగుతారు. అలానే ఇలా మొత్తం ప్రతి సబ్జెక్ట్కి తయారు చేసుకున్న తర్వాత మీ మెటీరియల్ తయారైపోయింది. ఎందుకని మెటీరియల్ మనకి అన్నింటికంటే గొప్ప మెటీరియల్? ఏదో ఒక రోజైనా ఒక ఎగ్జామ్ కోసం చదివి ఉండమా, ఓ 10 రోజులైనా చదివి ఉండమా ఫస్ట్ ఇయర్ మొత్తంలో ఈసీపీఎస్ కోసం? కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక మెటీరియల్ తీసుకొని సడన్గా కొత్త మెటీరియల్ చదవడం కంటే చదివిందే ఆల్రెడీ దాని మీద ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ కదా. మీ నోట్సెస్, మీ సార్ ఏం చెప్పారో ఆ నోట్సెస్, టెక్స్ట్ బుక్స్, దాని నుండి మెటీరియల్ తయారు చేసుకుంటారు. ఆ మెటీరియల్ని ప్రిపేర్ అవుతారు. అలా ప్రిపేర్ అవుతూ ఉండేటప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ప్రీవియస్ క్వశ్చన్స్, క్విజెస్, మనం బ్లాగ్లో కొన్ని క్విజెస్ ఇస్తాం, దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. బాగా క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ బాగా వచ్చిందని అనుకోవచ్చు. ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ బాగా సాల్వ్ చేయలేకపోతున్నారు, మళ్ళీ ఆ ఫండమెంటల్స్ చదివి దానికి రిలేటెడ్గా ఇంకేదైనా మీరు మెటీరియల్ తీసుకోండి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయినా తీసుకోండి. ఈ సబ్జెక్ట్ నేను ఎక్కువ చేయలేకపోతున్నాను అని స్పెసిఫిక్గా ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ మీరు బాగా పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారో దానికి రిలేటెడ్గా నెట్ నుండి కంటెంట్ ఎక్కడి నుండైనా తీసుకోవచ్చు. సో ప్రీవియస్ క్వశ్చన్స్, దాంతోపాటు టెస్ట్ పేపర్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే టెస్ట్ పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా మన ఈసెట్ ప్రిపరేషన్ ప్రోగ్రెసివ్గా ఉండాలి. ప్రోగ్రెసివ్ అంటే ఈ నోట్స్ అనేది 5 సంవత్సరాలైనా మీకు ఉపయోగపడాలి. ఏదో ఈరోజు రాసాము 5 సంవత్సరాలు అయిన తర్వాత మ్యాక్సిమం అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, డిప్లొమా అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూర్చుంటారు ఇప్పుడు మేము ఏం చేయాలి అని. ఎందుకంటే ఇంజనీరింగ్లో ప్లేస్మెంట్ వాళ్ళకి రాదు. అప్పుడు చాలామంది అడిగితే అందరికీ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు, ఏ బుక్ చదవాలి, గల్గోటియే చదివితే బాగుంటుందా, లేకపోతే ఏదైనా మాకు మంచి బుక్ చెప్తారంటే. గల్గోటియే బాగానే ఉంటుంది, ఇప్పుడు గల్గోటియే ఎంత బుక్ ఉంటుంది, దాన్ని నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ఎప్పుడు ఎండ్ చేస్తావు? ఒకవేళ గల్గోటియే చదువుతూ ఉన్నా వాటన్నింటినీ చదివి మళ్ళీ అవి నీకు ఎప్పుడు గుర్తుంటాయి? ఈరోజు చదివితే ఎగ్జామ్ ఎప్పుడు 6 నెలల తర్వాత ఉంటే మర్చిపోతావు కదా దీంట్లోనే. అప్పుడు దానికోసం నువ్వు ఏం చేస్తూ ఉండాలి? స్టార్టింగ్ నుండి వీటిని రివిజన్ చేసుకున్న మీ థియరిటికల్ కాన్సెప్ట్స్ని తీసుకొని
ఆ థియరిటికల్ కాన్సెప్ట్స్ని కావాలంటే సొల్యూషన్స్ మీరు గల్గోటి అలాంటి బుక్లో సాల్వ్ చేసుకుంటూ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. మీరు చదివింది ఒక్క నిమిషమైనా వృధాగా పోకూడదు కదా. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ రోజు వరకు కొత్త బుక్ తీసుకుంటారు. అది ఎప్పుడు తీసుకుంటారు? ఇంజనీరింగ్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఆ బుక్. వెంటనే నెక్స్ట్ మాకు ఏంటంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్లు రాస్తున్నాం, వెంటనే మాకు జాబ్ వచ్చేయాలి. అలా ఎలా వచ్చేస్తుంది? మీ సీనియర్స్, మీ సూపర్ సీనియర్స్ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కదా. అలా అని మిమ్మల్ని మనం తక్కువ అంచనా వేయట్లేదు. మనం చెప్తున్న వాస్తవికమైన పాయింట్ ఏంటంటే మీ నాలెడ్జ్ మీరు రివిజన్ చేసుకోలేదు. అలా రివిజన్ చేసుకొని ఉండాలి అని అంటే డెఫినెట్గా ఈ నోట్స్ ఏదైతే ఉందో ఇది ఇంజనీరింగ్లో కూడా మీ ముందు పెట్టుకొని చదువుకోవాలి. అది ఎప్పటి నుండే స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అవ్వాలి. థర్డ్ ఇయర్కి వచ్చారు, కనీసం మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది, లక్కీగా మీకు లాస్ట్ సెమిస్టర్లో ఉంది కాబట్టి ఈ నోట్స్ చక్కగా తయారు చేసుకొని ఈ నోట్స్ అది కూడా క్వశ్చన్లు మాత్రమే ఉండాలి. ఇక్కడ ఆబ్జెక్టివ్ వ్యూలోనే ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ నోట్స్ తయారు చేసుకొని ఈ నోట్స్ని మీకు గుర్తుపెట్టుకోండి. ఇది 3 సంవత్సరాలైనా, 4 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా మీకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తం స్టేట్లో చాలా పాలిటెక్నిక్స్ ఉన్నాయి ఈసీఈతోని. మీ అందరూ రిలీవ్ అయిన వాళ్ళందరికీ మీకు అక్కడ ఉండే పోస్ట్స్ ఎన్ని ఉంటాయి, ప్రతి కంపెనీలో వాడే 5, 10 పోస్టులు ఇస్తూ ఉంటాడు. దానికోసం ముందు వాళ్ళు వెనక వాళ్ళు అందరూ కాంపిటీషన్ ఉంటుంది ఒక్కొక్క కంపెనీలోని. కానీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే నార్మల్ పెర్ఫార్మర్ కూడా వాటిని క్రాక్ చేయొచ్చు విత్ రివిజన్. అందుకే ఇప్పుడు కూడా మనకి బ్రూస్ లీ ఒక మాట అంటూ ఉంటారు, నేను ఎప్పుడు 10,000 పంచెస్ తెలిసిన ఒక పర్సన్ ముందు నిలబడడానికి నేను భయపడను, కానీ ఒకే పంచ్ని రోజుకి 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసే పర్సన్ నా ముందు ఉంటే నేను భయపడతాను అని. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే మీరు కుందేలు తాబేలు కథలాగా రోజు మీరు చక్కగా మీరు తయారు చేసుకున్న ఈ నోట్స్ని మీరు రివిజన్ చేస్తూ ఉంటే ఎటువంటి వేరే మెటీరియల్స్ అవసరం లేదు. డెఫినెట్గా మీకు ఈ సెట్లో చాలా మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే డెఫినెట్గా మీకు ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ ఆర్ పబ్లిక్ సెక్టర్లో మంచి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటుగా మీరు చెక్ చేయాల్సింది మీ నాలెడ్జ్ అక్కడ ఎలా అప్లై చేస్తున్నారు అనేది క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చెక్ చేయాలి. ఏవైనా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయలేకపోతే వాటిని మీరు రౌండ్ చేసుకొని వదిలేయండి. ఎందుకంటే అలాంటివన్నీ మీరు ఆ టైంలో చెక్ చేస్తూ ఉంటే మీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా కొత్తగా తెలుసుకున్న క్వశ్చన్లు అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే అదే మీ ఈసెట్ ప్రిపరేషన్ మెటీరియల్గా తయారవుతుంది.